అస్సలు బాగోవు, టామ్ బాయ్లా ఉంటావని. నిన్ను వాళ్ళు చూసారంటే నిజంగా చాలా సిగ్గుపడతారు. అలాగే జెన్షు జియోంగ్, తన టేస్ట్ ఏంటి అలా ఉంది? తను నిన్ను చూస్తుంటే నిజంగా రిగ్రెట్ అయ్యేవాడు. స్లీపింగ్ బటర్ఫ్లై, వేరే వాళ్ళ గురించి మనకెందుకు? చూసావా, నేను నిన్ను చూశాను, అయినా కూడా పాత విషయాల గురించి మాట్లాడుతున్నాను. నేను నిన్ను నిరాశపరిచాను కదా? నేనేం బాధపడట్లేదు. నాకు తను తప్ప అందరూ పరాయి వాళ్ళలాగే అనిపిస్తారు. నువ్వు అదంతా పక్కన పెట్టి మంచి పని చేసావు. నాలాగా కాదు, నేను వాటిని వదిలేయలేకపోతున్నాను. జియాయు చించింగ్ వల్ల అల్టిమేట్ ఫైటర్తో నా రిలేషన్ ఆపేద్దాం అనుకున్నాను. కానీ సడన్గా తను నాతో చాలా మంచిగా ఉన్నాడు. నా హెల్త్ బాగాలేనప్పుడు చూసుకున్నాడు. అందుకే మళ్ళీ తనతో కలిసిపోయాను. చాలా మంచిది. నాకు మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అది నువ్వు అనుకునేది కాదు. నాకు అది ఇప్పుడు అర్థమైంది. ఒక రిలేషన్షిప్ క్వాలిటీలో మారిపోయిందంటే అదొక ఐటెం క్వాలిటీ మారిపోయినట్టే. దాన్ని యాక్సెప్ట్ చేయలేం, పడేయడం తప్ప. మేము మళ్ళీ ఒకవేళ కలిసిపోయినా అది మళ్ళీ ముందులాగా ఉండదు. నేను ఒకసారి తనని క్షమిస్తే 2-3 సార్లు కూడా క్షమించమంటాడు. అందుకే తను ఇంకా ఇంకా దారుణంగా అయ్యాడు. నేను ఒకసారి తనని క్షమిస్తే 2-3 సార్లు కూడా క్షమించమంటాడు. అందుకే తను ఇంకా ఇంకా దారుణంగా అయ్యాడు. బేబీ, నేను అలసిపోయాను. బటర్ఫ్లై, బాధపడకు. నీతో మాట్లాడాక నాకు చాలా హ్యాపీగా ఉంది. మనిద్దరం కలిసి డిన్నర్కి వెళ్దామా, ఏమంటావు? సారీ, ఈరోజు నేను స్విమ్మింగ్ నేర్చుకోవడానికి ఒకళ్ళని కలుస్తున్నాను. నీ బాయ్ ఫ్రెండా? నువ్వెంత అందమైన అమ్మాయివి. నీ బాయ్ ఫ్రెండ్ నీకు పూర్తిగా అంకితమైపోయి ఉంటాడు. నీకు డేట్ ఉంది కాబట్టి నేను నిన్ను ఎక్కువసేపు ఉంచను. నువ్వు వెళ్తే వెళ్ళొచ్చు, నేను కొంచెంసేపు కూర్చుంటాను. ఇవాళ నా ట్రీట్. అదేం అవసరం లేదు, నా బిల్ నేను పే చేస్తాను. ఎందుకింత మర్యాదగా ఉంటున్నావు? నేను జాబ్ చేస్తున్నా, నువ్వు ఇంకా స్టూడెంట్వి. పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో ఛాన్స్ ఉంటే నెక్స్ట్ టైం నేనే బిల్ పే చేస్తా. హలో, నాది అయిపోయింది. ఓకే, నేను వస్తున్నాను, వెయిట్ చేయి. అయితే నీకోసం కేఫ్ బయట ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు స్విమ్ సూట్ తీసుకున్నావా? నా కోసం వెయిట్ చేయి, ఇద్దరం వెళ్ళి కొందాం.
బలవంతంగా లాగుతారా? అప్పుడు చూద్దాం. నేను నా ఫోన్ లో ఫోటోస్ కూడా తీసుకుంటాను. నేను నా ప్లాన్ ని పర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకున్నాను. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. డ్రెస్ చేంజ్ చేసింది. నా సూట్ ఏది? నువ్వు ఇది ఎలా తీసావు? దాంట్లో ఉంది, బానే ఉంది కదా. నేను స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో గెలిచిన తర్వాత మా ఆంటీ ఇచ్చింది. నేను ఎప్పుడు దీన్ని వేసుకోలేదు. నీకు నచ్చదా? నాకేం ప్రాబ్లం లేదు. నేను ఎప్పుడూ అనుకోలేదు నీకు ఈ స్టైల్ బాగా నచ్చుతుందని. ఏ స్టైల్ గురించి అంటున్నారు? ఇది చాలా చిన్న సైజ్ లా ఉంది. నా చేతులు ఇంత రాయిలా ఎలా ఉన్నాయి? నేను ఏదో మామూలుగా తీసుకున్నానంటే నమ్ముతారా? ఇప్పుడు ఏం చేయాలి? నేను స్విమ్ చేయను అని అనుకున్నాను కదా, మరి ఎందుకు చేంజ్ చేసుకున్నాను? Hi, sleeping butterfly. హాయ్. Hey. ఇది డిన్నర్ టైం కదా, టైం ఉందా నువ్వు నాతో బయటకు వచ్చి తినడానికి? నేను ఒక కొత్త రెస్టారెంట్ గురించి విన్నాను. ఓ, నేను రాలేను. వేరే వాళ్ళతో డంజన్ ఆడుతున్నాను. తర్వాత కొంచెం టైం పడుతుంది. ఎవరితో? ఎవ్వరూ లేరు. గిల్డ్తో కొంతమందితో. నేను గిల్డ్ మాస్టర్